దేవుడు ప్రతి చోట ఉండలేక తల్లిని సృష్టించాడు అనని పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు కదండి. బిడ్డ ఎంత పెద్దవాడైనా, ఎంత ఉన్నత స్థితికి ఎదిగినా, ఎంత ఉన్నత శిఖరాలు అధిరోహించినా తల్లి కళ్ళకి మాత్రం చిన్న పిల్లవాడేనండి. బిడ్డ విజయం తల్లికి పండగే. తల్లి తన గర్భంలో బిడ్డను 9 నెలలు మోసి ప్రసవిస్తుంది. అంతటితో తల్లి ప్రేమ వేరైపోదండి. తన పేగు తెంచుకొని పుట్టిన బిడ్డను తల్లి తన జీవితాంతం తన హృదయంలో మోస్తుందండి. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అననే అనుకుంటున్నారా? నమస్తే అండి, అనుశ్రీ థాట్స్కి స్వాగతం. మొన్న ఈ మధ్య నేను తిరుపతి వెళ్ళొచ్చానండి మా రాము అన్నయ్య వదిన వాళ్ళతోటి. అక్కడ వకుళమాత అమ్మవారి దేవాలయానికి వెళ్ళొచ్చాను. ఈ మధ్యకాలంలో ఎన్నోసార్లు తిరుపతి వెళ్ళినా కానీ వకుళమాత దేవాలయానికి వెళ్ళటం అంతగా అవటం లేదండి. ఈసారి మాత్రం తప్పనిసరిగా వెళ్ళి వకుళమాతని దర్శనం చేసుకోవాలి అనని దృఢ నిశ్చయంతో వకుళమాత గుడికి వెళ్ళొచ్చాము. కొంచెం ర్యాంప్ మీద కొండ మీదకి నడవాల్సి ఉంటుందండి. కానీ వకుళమాత దేవాలయం చూసిన మధురానుభూతి జీవితంలో నేను మర్చిపోలేనండి. ఒక 10 years లోపే అయిందనుకుంటా అండి ఆ గుడి నిర్మాణం. తిరుమల తిరుపతి దేవస్థానం వారు చేసి ఎంత అద్భుతమైన స్థలాన్ని వారు సెలెక్ట్ చేశారా అనిపించిందండి. వకుళమాత దేవాలయం కొండ మీద నుంచి చూస్తూ ఉంటే ఆ తల్లి తన బిడ్డ వేంచేసిన 7 కొండలను పర్యవేక్షిస్తున్నదా అన్నంత అనుభూతి చెందానండి నేనైతే. ఆ తల్లి మనసు తన బిడ్డ అయిన కొండల రాయుని వైభోగం చూసి మురిసిపోతున్నదా అనిపించిందండి నాకైతే. ద్వాపర యుగంలో కృష్ణావతార సమయాన పొత్తిళ్ల నాటి నుండి శ్రీకృష్ణుడిని పెంచి పెద్ద చేసిన మాతృమూర్తి యశోదాదేవి. బాల్యం నుంచి శ్రీకృష్ణుని కంటికి రెప్పలా పెంచుతూ చిన్ననాటి నుండి ఎందరో రాక్షసులను సంహరించి తన లీలలని మహిమల్ని చూచి ఆనందించిన ఆయన సాక్షాత్తు భగవంతుడే అని యశోదాదేవికి తెలియలేదు. పాపం తల్లి ప్రేమతో తన చిన్ని కన్నయ్యకు ఎక్కడ ఏ ఆపద వస్తుందో అనని అహర్నిశలు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చేది యశోదమ్మ. కానీ కంసవధానంతరము శ్రీకృష్ణుడు తల్లిదండ్రులైన దేవకీ వసుదేవుల వద్దకు చేరాడు. వారి దగ్గరే ఆయనకు వివాహాది కార్యాలన్నీ జరిగాయి. చిన్నతనం నుంచి పెంచి పెద్ద చేసి తాను శ్రీకృష్ణునికి వివాహాన్ని స్వయంగా చేసి సంతోషించే భాగ్యాన్ని నోచుకోలేదు అనని చింతిస్తూ ఉన్న యశోదాదేవి మనస్సును తెలుసుకున్న ఆ శ్రీకృష్ణ పరమాత్మ, అమ్మా, నీవు ఏ మాత్రం చింతించనవలసిన అవసరం లేదు. ఇప్పుడు పెంచి పెద్ద చేసిన చేతులతోనే స్వయంగా నీవే నాకు వివాహాన్ని చేసి సంతోషించే భాగ్యాన్ని కలిగిస్తున్నాను. అది ఈ ద్వాపర యుగంలో మాత్రం కాదు, తర్వాత కలియుగంలో శ్రీ వెంకటాచల శిఖరాలలో యోగినివై ఉన్న సమయంలో శ్రీ శ్రీనివాసుని పేరుతో నీ దగ్గరికి చేరతాను అని యశోదాదేవికి శ్రీకృష్ణ పరమాత్మ వరం ఇచ్చారు. శ్రీకృష్ణ పరమాత్మ వరప్రభావంగా ద్వాపర యుగం నాటి యశోదాదేవి వకుళమాతగా కలియుగంలో శ్రీ ఆదివరాహస్వామి ఆశ్రమంలో యోగిని అయి శ్రీనివాసుని తల్లిగా అవతరించారు. అనంతరం ఆకాశరాజు కూతురు అయిన పద్మావతి అమ్మవారిని శ్రీనివాసునికి ఇచ్చి వివాహం చేయడానికి ప్రధాన పాత్ర వహించిన వకుళమాత జీవితాంతం శ్రీనివాసుని సేవలోనే తరించింది. ద్వాపర యుగంలో యశోదాదేవి తినిపించిన వెన్నముద్దలను, మీగడ పెరుగన్నమును, కమ్మదనాన్ని మరువలేక ఈ కలియుగంలో కూడా వకుళాదేవి చేతి వెన్నను, పాలను ఆరగిస్తూ మీగడ పెరుగన్నాన్ని నిత్యము తింటూనే ఉన్నాడు మన శ్రీనివాసుడు. ప్రతిరోజు తెల్లవారుజామున జరిగే సుప్రభాత సేవ అనంతరము ఆవు పాలను, వెన్నను
పెరుగన్నాన్ని అంటే దధ్వోదనాన్ని పగిలిన కొత్త మట్టి కుండలో స్వామివారికి నివేదన చేస్తారు. దీన్ని ఎంతో పరమ పవిత్రమైన ప్రసాదంగా భావిస్తారు భక్తులు. దీనిని మాతృశ్రీ ప్రసాదము అని అంటారు. మీరు కూడా ఈసారి తిరుపతి ప్రోగ్రాం పెట్టుకున్నప్పుడు తప్పనిసరిగా వకుళమాత ఆలయాన్ని సందర్శించి పునీతులు కావాలని ఆశిస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. ఓం నమో వెంకటేశాయ. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.